రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ప్రభువారు అంటున్నారు, మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యన దూషింపబడుతుంది అంటున్నారు. మిమ్మల్ని బట్టియే కదా నా నామము దూషించబడుతుంది అని వాపోతున్నారు. ఒక విశ్వాస అయిన వ్యక్తి వ్యవహరించిన తీరును బట్టి, అతడు మాట్లాడుతున్న విధానము, అతడు చేస్తున్న పనులు దేవునికి అవమానం తెచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి. అందుని బట్టి దేవుడి మాటలు మాట్లాడారు. ఒక క్రైస్తవ విశ్వాసిగా, క్రీస్తుని పుణికిపుచ్చుకున్న వ్యక్తిగా ఎట్లా జీవిస్తున్నాం అనేది చూసుకోకుండా ఉంటే, ఆయన నామానికి మహిమ తెస్తున్నామా, అపకీర్తి తెస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అన్యజనుల మధ్యన ఆయన నామానికి అవమానం తెస్తున్నామా అనేది కొంచెం పరిశీలించుకోలేని స్థితిలో క్రైస్తవ విశ్వాసులు ఉన్నారని దేవుడే వాపోతున్నారు. బోధించుచున్న నీకు నీవు బోధించుకునవా అని అడుగుతున్నారు ఇక్కడ పైన. ఎదుటి వారికి బోధించుచున్న వ్యక్తి అతను బోధించుకోవడం అనేది జరిగితే ఖచ్చితంగా దేవునికి అవమానం తెచ్చే పరిస్థితిలో ఉండదు. ఏమండి, కొన్ని చేసే పనులు, మన వస్త్రధారణ, మన మాట, మనం అనుసరిస్తున్న నీతి ఒక పత్రిక కావాలి. మనం అనుసరిస్తున్న నీతి ఎవరు అంటే ఆ యేసు ప్రభు కనబడాలి. ఈయన మాట ఇచ్చి తప్పని వాడని ఒక సాక్ష్యం కావాలి. అది అవతల వ్యక్తి చేసే పనిని బట్టి ఒకవేళ దూషణకరమైన మాటలు మాట్లాడితే అవతల వ్యక్తి ఆ దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే దేవునికి అవమానం కలగకుండా ఉండే పరిస్థితి. అవతల వ్యక్తి మిమ్మల్ని అవమానపరుస్తున్నప్పుడు మీరు తిరిగి కక్ష తీర్చుకోకుండా క్షమించిన స్థితే దేవునికి మహిమకరంగా తెచ్చే పరిస్థితి. ఎన్నాళ్ళు క్షమించాలయ్యా అంటే 70x7 గుణించమన్నాడు దేవుడు. అన్నిసార్లు క్షమించాలంట. 77x7 గుణించండి, మా జీవితం అయిపోతుంది కదా అంటే అదే మరి. అటువంటి స్థితిగతులే దేవునికి మహిమ తెచ్చేవి. అందువల్ల మనం చేసే పని దేవునికి మహిమకరంగా ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వలె ఉత్సవాలు, దేవుని ఎరిగిన వారి వలె డాన్సులు, దేవుని ఎరుగిన వారి వలె చేసే ప్రతి పని కూడా దేవునికి అవమానం తెస్తుంది అనేది మాత్రం గుర్తెరిగితే మంచిది. అప్పుడు దేవునికి కీర్తి మహిమలు మనం అందజేసిన వాళ్ళం అవుతాం ఈ యొక్క జీవితంలో.